హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కందికాయ సీజన్ వచ్చేసింది కదా. సో మీలో ఎంతమందికి ఇష్టం? మాకైతే చాలా ఇష్టం అన్నట్టు. సో మార్కెట్కి వెళ్ళాం తీసుకొచ్చుకోవడానికి, నేను ఇంకా మా డాడీ. చూడండి, ఇక్కడ హైబ్రిడ్ ఉన్నాయన్నమాట. 100 రూపీస్ కేజీ. చాలా డేస్ అవుతుంది తినక. ఓన్లీ సీజన్లే దొరుకుతుంది కదా, మళ్ళీ దొరకదు కదా. సో సీజన్గా వచ్చే ఫ్రూట్స్ అయినా ఏదైనా కూడా మిస్ చేయొద్దు మనము. సో అందుకని చెప్పేసి మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చుకున్నాం. మా చిన్నప్పటి నుండి మాకు కందికాయ అంటే ఒక రకమైన ఇష్టం, చాలా ఇష్టం. మా ఇంట్లో అందరం కూడా మస్తు ఇష్టంగా తింటాము, ఉడకబెట్టుకొని తింటాం అనమాట. సో తీసుకొచ్చుకోవడానికి మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చుకున్నాము. చూడండి, అక్కడ అన్నీ ఇంకా జామకాయలు, రేగుపళ్ళు అవన్నీ కూడా ఉన్నాయి అన్నట్టు అక్కడ. సో సీజన్గా వచ్చే ఫ్రూట్స్ అన్నీ కూడా తినాలి మనం, హెల్త్కి మంచిది. మనకి ఇంకా నేచర్ ఇస్తుంది కాబట్టి మనం తినాలి కంపల్సరీగా. చూడండి, కొలుస్తుందామే. జామకాయలు కూడా ఉన్నాయి అన్నట్టు అక్కడ. అక్కడ అచ్చినటెక్స్ దగ్గరికి వెళ్ళి ముందు ఉంటాయి కదా, అక్కడ తీసుకొచ్చుకున్నాం. జామకాయలు చూడండి, మంచిగా ఉన్నాయి జామకాయలు కూడా. జామకాయలు కూడా అమ్ముతున్నారు అక్కడ. మంచిర్యాలలో ఒకటి ఏంటంటే, ప్రతి ఒక్క ఐటెం అంటే సీజన్ బట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు దొరుకుతుంది. మన దగ్గర పైసలు ఉండాలంతే, ప్రతి ఒక్కటి కూడా మంచిగా కొనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి, పండుమిర్చి, అనపకాయ, రేగుపళ్ళు చూడండి వరుసగా అన్నీ పెట్టుకొని అమ్ముతున్నారు అన్నట్టు. మేమైతే జామకాయలు ఇంకా కందికాయ 2 తీసుకొచ్చుకున్నాము. మంచిగా ఉండే టేస్ట్. సో ఇంటికి వచ్చినాక మంచిగా వాష్ చేసి గంజులో వేసి ఉప్పు వేసి ఉడికించిందనమాట మమ్మీ. ఒక 20 మినిట్స్ తర్వాత మంచిగా ఉడికింది కాయ. మంచి టేస్టీ ఉండే అన్నట్టు. ఇంక మన లోకల్ అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇంకా మాకైతే హైబ్రిడ్తో దొరికింది, ఇంక అందుకే తీసుకొచ్చుకున్నాము. మంచిగా వాటర్ వేసి ఉడికించి తర్వాత ఇంక అందరం కలిసి కూర్చొని తిన్నామన్నట్టు. ఈశాన్య వాళ్ళకి కూడా ఇష్టం ఇది. చూడండి, అందరం కలిసి ఇక్కడ ప్లేట్లో వేసుకొని తింటున్నాం అన్నట్టు. చూడండి ఎట్లా తింటారో ఇచ్చిత ఇంకా ఈశాన్వి. క్యూట్గా తింటున్నారు చూడండి. నన్ను వీడియోది చిన్నత అనుకుంటా అంటుంది అన్నట్టు ఇర్షిత. అందరం కలిసి కూర్చొని తింటున్నాం మేము నలుగురం. కన్నయ్య కూడా తిన్నాడు అన్నట్టు. ఒక్కొక్క చిన్న చిన్న గింజ మెత్తగా ఇట్లా అని పెడితే తిన్నాడు అన్నట్టు. మంచిగా ఉండే సీడ్స్, పెద్ద పెద్దగా ఉండే హైబ్రిడ్ది కాబట్టి. ఇక్కడ చూడండి, మేము కూడా తింటున్నాం. కన్నయ్యని కూర్చోబెట్టుకొని మంచిగా తినిపిస్తున్నా నేను. మంచిగా ఉండే టేస్ట్ మాత్రం. ఈ సీజన్లో నేను తిన్న ఫస్ట్ కందికాయ. చిన్నప్పటి నుండి తింటున్నాం. అసలుకి సూపర్ టేస్టీ ఉంది చూడండి. సూపర్ ఉందని చెప్తున్నాం చూడండి. మంచి టేస్టీ ఉండే అన్నట్టు. మేమందరం కూడా కలిసి తినేసినాం. సో ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి మన ఛానల్లో. మన ఛానల్ ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని లైక్ చేయండి. చూడండి, ఇక్కడ అందరం కలిసి తింటున్నాం. ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి, చూసేయండి. బాయ్ బాయ్.